బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఆంజనేయుణ్ణి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ నిధులతో నిర్మించనున్న పలు భవనాలకు శంకుస్థాపనలు చేశారు. సత్రం, దీక్ష, విరమణ మండపాలకు పవన్ శంకుస్థాపన చేశారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఆంజనేయుణ్ణి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ నిధులతో నిర్మించనున్న పలు భవనాలకు శంకుస్థాపనలు చేశారు. సత్రం, దీక్ష, విరమణ మండపాలకు పవన్ శంకుస్థాపన చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. చెప్పండి శ్యామ్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? శ్రీవర్మ, ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం అయితే జరిగింది. ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం అయితే జరిగిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి టీటీడీ నిధుల నుంచి దాదాపు 35 కోట్ల 19 లక్షల నిధులతో సత్రం, అదేవిధంగా దీక్ష, విరమణ మండప నిర్మాణ పనులకైతే శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగే ముందు ఇక్కడ కొండగట్టు ఆలయాన్ని దర్శించుకొని ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఏదైతే ప్రచారం ఉందో ఆ ప్రచార రథానికి కూడా ఇక్కడ పూజలు నిర్వహించిన తర్వాత ఏపీలో ప్రచారానికి అయితే వెళ్ళడం జరిగింది. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రచారానికి వెళ్ళిన తర్వాత మొత్తానికైతే ఏపీలో మాత్రం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అయితే ఘనంగా మొత్తానికైతే సీట్లు సాధించడం అయితే జరిగింది. మొత్తం అయితే ఘన విజయం అయితే సాధించారు. ఏపీలో డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆలయానికి అయితే వచ్చడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం అయితే జరిగింది. థ్యాంక్ యూ శ్యామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.